వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడైతే కుంభమేళ జరుగుతుంది. ఇందులో నాగసాధువులు కానివ్వండి, చాలామంది స్వామీజీలు చాలామంది అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. అక్కడికైతే చాలామంది రావడం జరిగింది. కానీ ఇక్కడ ఐఐటి బాబా అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నారు. అసలు ఎందుకు వైరల్ అవుతున్నారు, అతని హిస్టరీ ఏంటి, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మనం ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక కుంభమేళ అయితే జరుగుతుంది. సో అక్కడ చాలామంది నాగసాధువులు కానివ్వండి, చాలామంది స్వామీజీలు అయితే అక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడ ఇప్పుడు ఐఐటి బాబా అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నారు. అసలు ఇంతకు అతని స్టోరీ ఏంటి? ఇప్పుడు రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పుడు లేటెస్ట్ తీసుకుంటే ఒకళ్ళు ఐఐటి బాబా, రెండు గోపన్ స్వామి, తిరువనంతపురం, కేరళ రాష్ట్రం. వీళ్ళిద్దరు చుట్టూ ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి న్యూస్ మేకర్స్గా వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు అందరికీ, న్యూస్ మేకర్స్గా. ఎందుకంటే ఐఐటి బాబా ఇప్పుడు కుంభమేళాకి చాలామంది వస్తుంటారు. 3 days క్రితం కుంభమేళా స్టార్ట్ అయింది. కేవలం 3 daysలోనే సుమారుగా 6 కోట్ల మంది పాల్గొన్నారని చెప్పి వస్తుంది కుంభమేళా. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తుంది. దాదాపు బాగా భారీ ఏర్పాట్లు చేశారు. కుంభమేళాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో ఉండేది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఆ కుంభమేళాలో సాధువులు, నాగసాధువులు, అఘోరాలు వీళ్ళందరూ కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. అందుకే దానికి ప్రత్యేకత. మహాకుంభమేళ ఈసారి జరిగేది. పూర్ణ కుంభమేళాలు 12 కలిపితే మహాకుంభమేళ అనేది ఏదో ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. సో ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాకుంభమేళ అని చెప్తున్నారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సరే, ఆధ్యాత్మిక కోణంలో వాళ్ళు చెప్పేది ఏదో చెప్తున్నారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళవసరంలే. అయితే వీళ్ళందరూ ఇంతమంది కోట్లాది మంది నాగసాధువులు, సాధువులు, తర్వాత అఘోరాలు ఇంతమంది పార్టిసిపేట్ చేస్తుంటే ఐఐటి బాబా గురించి ఎందుకు వీళ్ళు చేస్తున్నారు? ఐఐటి బాబా నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఐఐటి బాబా అది పెద్ద న్యూస్గా మారింది. ఏంటి ఐఐటి బాబా అంటే బాంబే ఐఐటిలో చదువుకున్నాడు ఈయన చదువుకొని ఏరోనాటికల్, అలాగే స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీర్గా ఆయన ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఆధ్యాత్మిక ప్రయాణం ఆయన ప్రారంభించారు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట ఇది. జనరల్గా ఏంటంటే ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఐఐటి బాంబే కానీ, ఐఐటి చెన్నై, మద్రాస్ కానీ వీటిలో వస్తే కనుక ఏ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది. అందరూ వాళ్ళు టాప్ స్టూడెంట్స్ అనే లెక్క. మనం చూస్తే కనుక శ్రీచంద్ర నారాయణ కాలేజీలు ఇవన్నీ కూడా ఐఐటి బ్యాచ్ అంటుంటారు కదా. సో అది ఐఐటిలో సీట్ రావడం అంటే ఇక అది అల్టిమేట్. దాని యాంగిల్ ఎలా ఉంటుందంటే ఇంకా మీకు మేధో సంపత్తి, ఇంక వేరే దేశాలకు వెళ్తారు, వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు కంపెనీలు పెట్టడం, కంపెనీలు పెట్టి కంపెనీలకు ఓనర్లు కావటం, వీళ్ళు ఒక ఐకాన్గా నిలవటం. ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగానికి ఎక్కువ మంది వెళ్తున్నారు, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగానికి కూడా ఉన్నారు. అంటే ఐఐటి అని అంటే టెక్నాలజీ. టెక్నాలజీ కను ఆధ్యాత్మికతకి అసలు పడదు దాదాపుగా. టెక్నాలజీ, సైన్స్ అనేది మనకు చూస్తుంటాం, కళ్ళకు కనపడేది. ఆధ్యాత్మిక అనేది నమ్మకం, అంతే. నమ్మకానికను వాస్తవానికి కొంచెం ఎప్పుడు కూడా ఘర్షణ నడుస్తుంటుంది అంతర్గతంగా. అట్లాంటిది ఈయన జనరల్గా టెక్నాలజీ పైన కమాండ్ ఉన్నటువంటి ఈయన ఆధ్యాత్మిక మార్గం గొప్పదని చెప్పేసి ఆధ్యాత్మిక మార్గంలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనో 3వ సంవత్సరంలోనో వచ్చేసాడంట. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చాలదు అని చెప్పేసి బాబాగా అవతరించాడు ఆయన. బాబాగా అవతరించి ఆయన బోధనలు చేయటం ప్రారంభించాడు. అందుకే ఆయన ఐఐటి బాబా అంటారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ఐఐటి బాబా అంటారు. ఈ ఐఐటి బాబా ఇప్పుడు కుంభమేళలో ఒక పెద్ద స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తూ ఉన్నారు ఆయన. సో అంటే ఎందుకు కనిపిస్తున్నారంటే అందరూ ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, అది వేరు. ఇప్పుడు టెక్నాలజీలో చదువుకొని ఒక హై ఎండ్కి వెళ్ళిపోయి ఒక బ్రిలియంట్ స్టూడెంట్గా ఉండేసి ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినటువంటి ఆయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలు ఏం చెప్తున్నాయనంటే ఐఐటి, ఇంజనీరింగు, సైన్స్ వీటన్నిటికంటే ఆధ్యాత్మిక మార్గం చాలా గొప్పది, దాంట్లో చాలా తెలుసుకోవాల్సి ఉంది అని అంటాడు ఆయన. ఈ ఐఐటీలు, ఇంజనీరింగ్లు లేకపోతే సైన్స్ ఇట్లా ఏం లేదు, తెలుసుకోవాల్సిందంతా అక్కడ ఉంది అని చెప్పి ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు. పైగా ఐఐటి ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేస్తూ టెన్షన్ పట్టడం వీటన్నిటికంటే కూడా
బాబాగా తాను వచ్చిన తర్వాత ప్రయాణం సాగించిన తర్వాత అటు జీవితం హ్యాపీగా నడుస్తుంది, ఇంకొక వైపు క్రేజ్ కూడా పెరుగుతుంది నాకు. అంటే ఇక్కడ మీరు క్రేజ్ అన్నారు కాబట్టి ఏమో మరి క్రేజ్ కోసం అదే విధంగా బాబాలను చాలామంది అమాయకులు నమ్ముతూ ఉంటారు. అంటే ఇక్కడ నిజమైన బాబాలను పక్కన పెడితే కనుక నార్మల్గా కొందరు బాబాలని నమ్మి ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే మాటలకి. సో ఇతను కూడా అలాంటి బాబా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో అదే గోచరిస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, టైం ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఉంది, క్రేజ్ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు అదే ఐఐటీలో ఏదో కంపెనీలో ఉద్యోగంలో చేస్తే కనుక అతనికి ఇంత క్రేజ్ రాదు కదా. అవును, ఇవాళ కొన్ని వేల మంది ఆయనకి భక్తులు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. అందుకే ఇంజనీరింగ్ కన్నా ఇది ఆధ్యాత్మికత గొప్ప. ఆధ్యాత్మిక ప్రయాణంలో బాబా అనేది ఇంకా బాగుంది, చాలా బాగుంది, చాలా ఆనందం ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆయన బయోడేటా గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ ఇలా రావటం ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇంకొక సంఘటన ఏంటంటే భారతదేశంలో ఈ కుంభమేళా జరుగుతున్న సందర్భంలో బయటకు వచ్చినటువంటిది తిరువనంతపురం, కేరళ రాష్ట్రంలో. కేరళ రాష్ట్రం అంటే కమ్యూనిస్టులు ఎక్కువ ఉంటారు, కమ్యూనిస్టు పాలిత రాష్ట్రం అది. అక్కడ ఒక ఆయన గోపన్ స్వామి అని జీవ సమాధి అయ్యాడు. జనరల్గా జీవ సమాధి అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ మధ్య. అంటే ఇప్పుడు అంటే ఈ రోజుల్లో లేరు, ఒకప్పుడు మాత్రం మీరు అన్నట్టు లాస్ట్ కొన్న ఊపిరితో ఉన్నప్పుడు అయితే నన్ను సమాధి చేసేయండి అని చెప్పేసి చాలా మంది ఇలా కొందరు నిజమైన స్వామీజీలు అయితే ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఈ గోపన్ స్వామి అతను నేను జీవ సమాధి అవుతున్నానని చెప్పేసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. సమాధిలోకి వెళ్ళిపోయిన దాని మీద కొంతమంది కోర్టుకి వేస్తే కోర్టు ఆదేశం మేరకు పోలీసులు రంగంలో దిగారు. పోలీసులు రంగంలో దిగి ఆ సమాధిలో నుంచి ఆయన తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ గోపన్ స్వామి ఫ్యామిలీ ఏం చేసింది, వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో దాంతో సరే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఆ తిరువనంతపూర్లో మొత్తం ఫుల్ పేజ్ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఆయన్ని బయటకు తీసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తీశారు కూడా కొంతమేరకు. ఆయన ఏదో పోస్ట్ మార్టానికి పంపించారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కుటుంబ సభ్యులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా ఆయన జీవ సమాధి అయ్యారా లేదంటే ఆయన్ని చంపేశారా అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆ తిరువనంతపురం పోలీసులకి ఒక పెద్ద సవాల్గా మారింది. అప్పుడు బాడీని అయితే తీశారు, పోస్ట్ మార్టానికి పంపించారు. ఇప్పుడు జీవ సమాధి అనేది అసలు ఇప్పుడు ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే దాదాపు మనకి ఎక్కడ కనిపించదు జీవ సమాధి అంటే. మరి ఈయనేదో మరి జీవ సమాధి అయ్యానని అంటున్నారు. దాన్ని పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది. మహాకుంభమేళ ఆ సందర్భంలో జీవ సమాధి చేసుకుని మంచిదని చెప్పి ఆయన పనిచేశాడు అనేది కొంతమంది అంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులే చంపేసి అతన్ని అటు పెట్టారు, అటు చేశారనేది కొంతమంది అంటారు. బలవంతంగా అతన్ని చేశారనేది. సో కారణం ఏదైనప్పటికీ కూడా అసలు ఇవన్నీ మూఢనమ్మకాలా లేకపోతే నిజమా అనేది తేల్చడానికి పోలీసులు అయితే రంగంలో దిగారు. పోలీసులు రంగంలో దిగి దాని నిజాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో మహాకుంభమేళా జరుగుతున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఇద్దరు గురించి చర్చ జరుగుతుంది. ఒకటి గోపన్ స్వామి, రెండు బాబా, ఐఐటి బాబా. వీళ్ళిద్దరు గురించి చర్చ జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ ఒక హైలైట్గా నిలుస్తున్నారు మహాకుంభమేళా సందర్భంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.